హలో ఫ్రెండ్స్. సో ఈరోజు ఇక్కడ నేను మీకు రెండు వీడియోలను కలిపి ఒక వీడియోగా ఎలా చేస్తారో చూపిస్తాను. సో నా పేరు అహ్మద్. ఓకే, స్టార్ట్ చేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అహ్మద్. ఈరోజు నేను మీకు 2 వీడియోస్ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసుకోవడం ఎలా, లేకపోతే 2 వీడియోస్ ఫైల్స్ని ఒక ఫైల్ కన్వర్ట్ చేసుకోవడం ఎలా. సో జనరల్గా రెండు చిన్న వీడియోస్ ఉన్నాయనుకోండి, దాన్ని ఒక వీడియో కన్వర్ట్ చేసుకుని కూడా ఫెసిలిటీ మనకు ఉంది. అది ఎలా చేస్తాం, దానికోసం ఏ సాఫ్ట్వేర్ కావాలని చూద్దాం. సో దానికోసం ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది, ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ అని. ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. సో జనరల్గా ఇది ఫ్రీ సాఫ్ట్వేర్. జస్ట్ ఇక్కడ freemake.com పోయి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ అని వస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే వస్తుంది. సో జనరల్గా డౌన్లోడ్ చేయగానే ఇక్కడ సేవ్ ఫైల్ టు కొడతాం. సేవ్ ఫైల్ టు చేయగానే డౌన్లోడ్ అవుద్ది. దాన్ని బేస్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ప్రజెంట్ అయితే నేను డౌన్లోడ్ చేయడం లేదు, ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేయడం లేదు. ఓకే, ఇప్పుడు ఎలా మనం 2 వీడియోస్ తీసుకుని దాన్ని ఒక సింగిల్ వీడియోగా ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం. సో ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ అనేది ఇది చాలా యూస్ఫుల్ ఫ్రీ సాఫ్ట్వేర్ అండి. ఇక్కడ 2 వీడియోస్ ఒక వీడియో కన్వర్ట్ చేయడమే కాకుండా ఒక వీడియో టైప్ ఆఫ్ ఫార్మాట్ నుంచి ఇంకో వీడియో టైప్ ఆఫ్ ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది తర్వాత వేరే ట్యూటోరియల్లో చెప్పుకుందాం. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం 2 వీడియోస్ తీసుకున్నాం. 2 వీడియోస్ తీసుకుని ఒక సింగిల్ వీడియో కన్వర్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ మెనూ వచ్చింది కదా, వీడియో మెనూ. ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఏదో ఫొటోస్ వస్తాయి. మనకు డెస్క్టాప్లో 2 వీడియోస్ పెట్టున్నాను, అది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకు ఇక్కడ హెలో ఒక వీడియో తీసుకున్నాం. hello.wmv అనే ఒక వీడియో ఉంది, అది సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ వీడియోగా సో అది వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వీడియో అయింది. సో నెక్స్ట్ వీడియో వచ్చి హెలో అయిపోయింది. సో హెలో అయిన తర్వాత ఇంకో ఈ వీడియో XYZ. సో XYZ అనే ఒక వీడియో ఉంది. సో XYZ అనే వీడియోని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం అండి. సో ఓపెన్ చెప్పాను. సో అక్కడ వీడియో క్లిక్ చేయడం, ఇక్కడ ఏ ఫోల్డర్ పోవడం, వీడియో సెలెక్ట్ చేసుకోవడం, ఓపెన్ క్లిక్ చేయగానే ఇక్కడ వీడియోస్ వస్తాయి. సో ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ జాయిన్ ఫైల్స్ ఉన్నదాన్ని, ఆఫ్ అని ఉన్నదాన్ని ఇక్కడ గ్రిడ్ని క్లిక్ చేస్తే అది ఆన్ అయిపోద్దండి. ఆన్ అయిపోయి దాన్ని ఇక్కడ ఒక వీడియో కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు ట్రాన్సిషన్ ఆఫ్ అనే ఉంది, దాన్ని ఇక్కడ ఫేడ్ ట్రాన్సిషన్ పెట్టుకుంటాం. సో ఫేడ్ ట్రాన్సిషన్ పెట్టుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసి ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూడండి, .wmv ఉంది కాబట్టి అదే ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసుకుందాం. సో 2.hello.wmv అని ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఎక్కడ అవుట్పుట్ ఫోల్డర్ ఎక్కడ డెస్క్టాప్లో పెట్టుకుంటున్నాం అండి. సో కావాలంటే ఫైల్ పేరు మార్చుకోండి. మీరు ఇక్కడ ఫైల్ పేరు ఏమైనా ఉంటే ఫైల్ పేరుని మనం మార్చుకుందాం. సో ఫైల్ పేరు ఎగ్జాంపుల్గా పెట్టుకుందాం. సో అయిపోయిందా? ఎగ్జాంపుల్ పెట్టుకుని ఇక్కడ జస్ట్ కన్వర్ట్ చేయగానే వచ్చేస్తుంది. సో ఇక్కడ కన్వర్ట్ చేయగానే కన్వర్ట్ అయ్యి మనం ఎక్కడైతే అవుట్పుట్ టార్గెట్ ఫోల్డర్ పెట్టామో మనం ఇక్కడ డెస్క్టాప్ పెట్టాం కాబట్టి డెస్క్టాప్ పైన మనకు అవుట్పుట్ ఫైల్ వచ్చేస్తుంది. సో అవుట్పుట్ ఫైల్ వచ్చేస్తుంది. దాంట్లో ఏదైతే 2 వీడియోస్ ఉన్నాయో, ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో, అది కంబైండ్ అయ్యి మనకు సింగిల్ వీడియోగా వచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఇక్కడ అవుతుంది 98 వరకు వచ్చింది. సో 100% అయిపోయింది. కన్వర్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా మనకు ఇక్కడ వీడియో అయిపోయింది. సో వీడియో కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం మన ఇచ్చిన ఫైల్ పేరేంది ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్లో మనకు వీడియో వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి.
సో జనరల్గా వచ్చేసి ఉంటుంది. నేను ఒకసారి చూసుకుంటే వీడియో ప్లేయర్ ఏదో ఒకటి వీడియో ప్లేయర్ ఇచ్చేసి ప్లేయర్ రన్ చేస్తే వచ్చేస్తుంది. సో ఓకే వచ్చేసిందండి. సో ఇలా మనకు 2 వీడియోస్ యూజ్ చేసుకొని ఒక సింగిల్ వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ ట్యూటోరియల్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా షేర్ చేయండి, అండ్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.